విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి పోటీల ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఈ ముగింపు వేడుకలకు సీఎం జగన్ హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని సీఎం నివాసం నుంచి బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. పీఎం పాలెంలో వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ ఫైనల్ మ్యాచ్ను వీక్షిస్తారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ మల్లికార్జున పరిశీలించారు. చంద్రబాబు, లోకేష్ పై ఎంపీ కేసినేని నాని హాట్ కామెంట్స్ చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు రైతు రుణమాఫీ చేస్తానని నోటికొచ్చిన హామీ ఇస్తూ పోయారని, ఒక్కదానిని నెరవేర్చలేదని మండిపడ్డారు. బాబు షూరిటీ అంటే లోకేష్ కు తన కొడుకు కుటుంబ సభ్యులకు గ్యారంటీ కోసమేనన్నారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఈ ముగ్గురు నేతలు తమ పత్రాలను దాఖలు చేశారు. అంతకుముందు సీఎం జగన్ అభ్యర్థులకు బీఫామ్ను అందజేశారు. సంఖ్యాబలాన్ని బట్టి రాజ్యసభ ఎన్నికల్లో విజయం తమదేనన్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి వైఎస్ఆర్సీపీతోనే సాధ్యమన్నారు. ప్రతిపక్షాలపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా బీసీ నేత అనిల్ కుమార్ యాదవ్ను ప్రకటించగానే టీడీపీ నేతలు వణికిపోతున్నారన్నారు. ఎవరిని అభ్యర్థిగా పెట్టాలో వారికి అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్వి అనైతికమైన పొత్తులంటూ మండిపడ్డారు మంత్రి అంబటి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు అంబటి. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె చంద్రబాబు వదిలిన బాణమంటూ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ బిడ్డ అని చెప్పుకోవడం తప్ప ఆయన కోసం ఆమె చేసిందేమీ లేదన్నారు. వైఎస్ఆర్కు నిజమైన వారసుడు సీఎం జగన్ ఒక్కరేనని చెప్పారు. వైఎస్ఆర్ ఆశయాల కోసం సీఎం జగన్ పనిచేస్తుంటే వైఎస్ఆర్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల పనిచేస్తున్నారని మండిపడ్డారు రోజా. వాంతులు, విరోచనాలకు గల కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు మంత్రి విడుదల రజని. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆమె పరామర్శించారు. వాంతులు, విరోచనాలతో ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు మంత్రి విడుదల రజని. అనర్హత పిటిషన్పై ఏపీ శాసనసభ స్పీకర్ విచారణకు వైఎస్ఆర్సీపీ రెబెల్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వివరణ ఇచ్చేందుకు మరో 2 వారాల సమయం ఇవ్వాలని స్పీకర్ను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి స్పీకర్కు లేఖలు పంపించారు. మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. నారాయణ తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆయన తమ్ముడు భార్య పొంగూరు ప్రియ నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కొన్నేళ్లుగా తనను లైంగికంగా వేధిస్తున్నారని, వెంటనే నారాయణపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాపట్ల జిల్లా చీరాల ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీలోన్ కాలనీ వాసులు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గతంలో శ్రీలంక నుంచి చీరాల ప్రాంతానికి వలస వచ్చిన కాందీసీకులకు సిలోన్ కాలనీ పేరుతో అప్పటి ప్రభుత్వం భూములు కేటాయించింది. అయితే ఆ భూములను గత ఎంఆర్ఓ తన పదవీ విరమణకు ముందు కొంతమంది బయట వ్యక్తులకు కేటాయించారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో తమకు న్యాయం కావాలంటూ విజ్ఞప్తి చేశారు. బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులుగా కనకాల శ్యామ్ కుర్మా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జరిగిన బీసీ యువజన సంఘం జాతీయ కార్యవర్గ సమావేశంలో జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉండటంతో గుర్తించినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా పథకంలో భాగంగా 4వ విడత చెక్కులను కాకినాడ రూరల్లో పంపిణీ చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు మాయల ఫకీర్ లాంటి చంద్రబాబు మాటలను నమ్మొద్దని మహిళలకు విజ్ఞప్తి చేశారు. మాట మీద నిలబడి పేదల గుండె చప్పుడు విన్న సీఎం వైఎస్ జగన్ మాటే గ్యారంటీ అని అన్నారు. మరోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుందన్నారు కన్నబాబు. నడకదారిలో భక్తుల భద్రత కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల 7వ మైలు మార్గం వద్ద ఎలివేటెడ్ మార్గాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు టీటీడీ అధికారులు.
దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ మార్గం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నిర్ణయం కార్యరూపం దాల్చితే ఖచ్చితంగా జంతువుల దాడి నుంచి శాశ్వత పరిష్కారం దొరికినట్లే. అటవీ శాఖ అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా తిమ్మాపురం గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అనూష్, వెంకట్ అనే యువకుల వివాహ వేడుకలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పెళ్లికి హాజరైన బంధుమిత్రులతో రక్తదానం చేయించాడు. ఇప్పటివరకు 26 సార్లు రక్తదానం చేసిన వెంకట హరీష్ పెళ్లి వేడుకకు వచ్చిన 20 మంది బంధుమిత్రులతో రక్తదానం చేయించాడు. పెళ్లి కొడుకు చేసిన పనికి స్థానికంగా ప్రశంసలు లభించాయి. జనరల్ సీట్లో బీసీ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించిన ధీరుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. మంగళగిరిలో చేనేత వస్త్ర వ్యాపారుల కోసం 5,50,00,000తో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ ప్రగడ కోటయ్య చేనేత భవనాన్ని ఆయన ప్రారంభించారు. వైఎస్ జగన్ పాలనలో మంగళగిరి ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. స్వర్ణకారుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారన్నారు. ఒంగోలులో ఇళ్ల స్థలాల పంపిణీకి జరుగుతున్న పనులను మాజీ మంత్రి బాలినేని పరిశీలించారు. ఇంకా 3,000 ఇళ్లు నిర్మించేందుకు ఇళ్ల స్థలాలు కావాల్సి ఉందన్నారు. దీంతో ఇవాళ రెడీ చేస్తామని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక త్వరలోనే సీఎం చేతుల మీదుగా పంపిణీ చేస్తామన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. సోంపేటలోని బారువా సముద్ర తీరంలో ఇచ్చాపురం పరిధిలోని వైసీపీ నియోజకవర్గం స్థాయి పార్టీ సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడానికి కార్యకర్తల్లో మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు. మహిళా సాధికారితే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. రాప్తాడు మండలం చిన్మయ నగర్లో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు మెగా చెక్కును అందజేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో ఆసరా పండుగ జరుగుతోందన్నారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలన్నారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. విజయవాడ లయోలా కళాశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో 11వ జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ను ఏర్పాటు చేశారు. ఇక విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయన్నారు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు మల్లాది విష్ణు. నెల్లూరు జిల్లా కావలి 41 వార్డులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో ముస్లిం యువకులతో పాటు 200 మంది మత్స్యకారులు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుందన్నారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. సీఎం జగన్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తమ పార్టీకి రక్షగా నిలుస్తాయన్నారు ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి. కృష్ణా జలాల పరిరక్షణ పేరిట ఇవాళ నల్లగొండలో బహిరంగ సభకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇవాళ ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 3 బస్సుల్లో నల్గొండకు వెళ్లనున్నారు. ఈ భారీ బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ ఈ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పలువురు డీఎస్పీలు బదిలీలయ్యారు. సుమారు 110 మంది డీఎస్పీలను బదిలీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12 మంది ఐపీఎస్లను బదిలీ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ సిపిగా, మల్టీజోన్ 2 ఐజీగా ఉన్న డాక్టర్ తరుణ్ జోషి నియమితులయ్యారు. రాచకొండ సిపిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుధీర్ బాబు మల్టీజోన్ 2 ఐజీగా నియమించారు. మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్ పై అవిశ్వాస తీర్మాన నోటీసును జిల్లా కలెక్టర్కు అందజేశారు కౌన్సిలర్లు. 29 మంది మున్సిపల్ కౌన్సిలర్లు తీర్మానాన్ని అందజేశారు. సొంత పార్టీ నేతలైన బీఆర్ఎస్ కౌన్సిలర్లు 19 మంది, 8 మంది కాంగ్రెస్, 2 సిపిఎం కౌన్సిలర్లు వైస్ చైర్మన్ ఫరీద్ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. ఇటీవల తెలంగాణలో అవిశ్వాస తీర్మానాలతో పొలిటికల్ సీన్ మారుతోంది. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని ముసలిమడుగు గ్రామంలో క్షయవ్యాధి కలకలం రేపుతోంది. స్థానిక తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఈ తరహా లక్షణాలు కనబడుతుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. ముందుగా
2 విద్యార్థినులకు క్షయ వ్యాధి వచ్చినట్లు తెలిసిందని, వారి ద్వారా తోటి విద్యార్థినులకు ఈ వ్యాధి వ్యాప్తి చెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాఠశాలలోని విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండల కేంద్రంలో మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు కాంగ్రెస్ నేతలు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాలపై సంతకం చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారంటున్నారు. ఫైర్ అయ్యారు కిసాన్ నేత కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి. ఆనాడు రాయలసీమను రత్నాల సీమ చేస్తానని కేసీఆర్ చెప్పలేదా? రాయలసీమకు తెలంగాణ నీళ్లు దోచి ఇస్తానని చెప్పటం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇంకా వారం రోజులు ఉండగానే లక్షలాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గత 4 రోజుల్లో 10 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తుంది. గతంలో కంటే ఈసారి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వనదేవతల దర్శనం కల్పించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని మంత్రి సీతక్క అన్నారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా దర్బార్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా నాగోబా ఆలయంలో ఆదిలాబాద్ ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ, పీఓలతో కలిసి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం ఆదివాసీ, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ ఎస్సీపీ కోర్టు కొట్టివేసింది. అక్రమస్తుల కేసులో అరెస్ట్ అయ్యాడు శివబాలకృష్ణ. ఇప్పటివరకు జరిపిన సోదాల్లో శివబాలకృష్ణకు చెందిన 250 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించారు. ఇక మరింత లోతుగా విచారణ చేస్తుండగా పలువురు ఐఏఎస్ పేర్లు కూడా బయటకు వస్తున్నట్లు తెలిపారు అధికారులు. నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని రాజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో గంజాయి చాక్లెట్లు కలకలం రేపుతున్నాయి. గత కొంతకాలంగా రాజు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఒరిస్సా రాష్ట్రవాసిగా పనిచేస్తున్నాడని, ఆయన ఇంటి నుంచి గంజాయి పొడిని తెచ్చి గంజాయి చాక్లెట్లుగా ఇక్కడ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో గంజాయి చాక్లెట్ను 9 రూపాయలకు తెచ్చి ఇక్కడ 50 రూపాయలకు అమ్ముతున్నట్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలోని నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీసులు ప్రవేశపెట్టిన పూనా నార్కోం ప్రచారానికి ఆకర్షితులైన 4 నక్సలైట్లు పోలీసుల సమక్షంలో లొంగిపోయారని తెలిపారు డీఎస్పీ ఉత్తమ్ ప్రతాప్ సింగ్. లొంగిపోయిన వారిలో ఒకరిపై ₹1,00,000 రివార్డు కలిగిన మావోయిస్టు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారికి పునరావాస పథకం కింద ఒక్కొక్కరికి ₹25,000 నగదు, ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. సంగారెడ్డి జిల్లాలో భూ వివాదం దారుణ హత్యకు దారితీసింది. భూ కక్షలతో వడ్డీ వ్యాపారిని బండరాయితో తలపై మోదీ దుండగులు దారుణంగా హతమార్చారు. గత కొంతకాలంగా వారసత్వంగా వస్తున్న 2 ఎకరాల కోసం ఇరువురి మధ్య ఘర్షణ కొనసాగుతూ వచ్చింది. భూమిలో భాగం పండించడం లేదని సొంత భావను మాటు వేసి చంపి అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. హైదరాబాద్ చందానగర్లో గంజాయి ఆయిల్ విక్రయం కలకలం రేపుతోంది. హ్యాష్ ఆయిల్ను తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. షేర్లింగంపల్లిలోని అండర్ బ్రిడ్జ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా పోలీసులు హ్యాష్ ఆయిల్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు వైజాగ్కు చెందిన ప్రవీణ్ కుమార్, అప్పలస్వామిగా గుర్తించారు. నిందితుల నుంచి 760 గ్రాముల గంజాయి ఆయిల్, 2 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బీహార్ అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఆయన ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 129 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. సభలో బల నిరూపణకు కావాల్సిన సభ్యుల సంఖ్య 122. దీంతో విశ్వాస పరీక్ష నెగ్గారు సీఎం నితీష్ కుమార్. బీజేపీతోనే తన ప్రయాణమని, ఇక బయటకు వెళ్లే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట దక్కింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. మేనకోడల పెళ్లికి హాజరయ్యేందుకు 3 రోజులు బెయిల్ ఇచ్చింది ఢిల్లీ కోర్టు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయ్యారు మనీష్ సిసోడియా.
రాష్ట్రాల్లో ఉప ముఖ్యమంత్రులను నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ విధానాన్ని అనుసరించడం రాజ్యాంగ ఉల్లంఘన కాదని స్పష్టం చేసింది. డిప్యూటీ సీఎంల నియామకాన్ని సవాలు చేస్తూ పబ్లిక్ పొలిటికల్ పార్టీ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. సీనియర్ నేతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎంలను నియమిస్తూ ఉంటారన్నారు. శివసేన, ఎన్సీపీ తర్వాత మహారాష్ట్రలో ఆపరేషన్ కాంగ్రెస్ వేగవంతం చేసింది బీజేపీ. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు స్పీకర్ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. అశోక్ చవాన్ బీజేపీలో చేరటం ఖాయమైనట్లు తెలుస్తోంది. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనున్నట్లు సమాచారం. త్వరలో మరో 10 నుంచి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తమిళనాడులో గవర్నర్, డీఎంకే ప్రభుత్వం మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రారంభ ప్రసంగం చేసేందుకు నిరాకరించారు గవర్నర్ ఆర్ఎన్ రవి. స్టాలిన్ సర్కారు జాతీయ గీతాన్ని గౌరవించడం లేదంటూ సభ నుంచి వెళ్లిపోయారు. తన ప్రసంగానికి ముందు, తర్వాత జాతీయ గీతం ఆలపించాలని ప్రభుత్వాన్ని కోరారు గవర్నర్ ఆర్ఎన్ రవి. అయితే స్టాలిన్ సర్కారు మాత్రం ముందుగా తమిళనాడు రాష్ట్ర గీతాన్ని, ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్ ఆర్ఎన్ రవి సభలో ప్రసంగించేందుకు నిరాకరించారు. అల్ జజీరా జర్నలిస్ట్ మహ్మద్ వాషాపై సంచలన ఆరోపణలు చేసింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. పాలస్తీనాకు చెందిన ఈ జర్నలిస్ట్ హమాస్ మిలిటరీ వింగ్ కీలక కమాండర్లలో ఒకరని ఆరోపించింది. ఈ మేరకు వాషాకు సంబంధించిన కొన్ని ఫోటోలను రిలీజ్ చేసింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. గాజా స్ట్రైక్స్లో హమాస్ ఆపరేషన్ సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఒక ల్యాప్టాప్ నుంచి ఈ ఫోటోలు సేకరించినట్లు పేర్కొంది. కాగా ఈ ల్యాప్టాప్ మహ్మద్ వాషాదేనని తేలిందని ఐడిఎఫ్ వెల్లడించింది. యూఏఈ తొలి హిందూ దేవాలయం బాబ్స్ మందిర్ను బుధవారం ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అబుదాబిలో ఈ ఆలయాన్ని నిర్మించింది స్వామి నారాయణన్ సంస్థాన్. ఆలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఈ సాయంత్రం అబుదాబిలో ఏర్పాటు చేసిన ప్రవాస భారతీయుల సమ్మేళనం అహ్లాన్ లో మోదీ ప్రసంగించనున్నారు. $197 కమ్యూనికేషన్స్ చెల్లింపు విభాగమైన పేటీఎం పేమెంట్ సర్వీసులలో చైనా నుంచి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పీపీఎస్ఎల్లో చైనా పెట్టుబడులను అంతర్మంత్రిత్వ కమిటీ పరిశీలిస్తోందని, ఆ తర్వాత ఎఫ్డీఐ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపాయి. అమెజాన్లో భారీగా షేర్ల విక్రయంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు జెఫ్ బెజోస్. అమెజాన్లో 1.2 కోట్లకు పైగా ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జెఫ్ బెజోస్ విక్రయించారని, వాటి విలువ కనీసం సుమారు 17,000 కోట్లకు పైగా ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 7, 8వ తేదీల్లో భారీగా షేర్లను బెజోస్ విక్రయించారు. 10 లక్షల నుంచి 32 లక్షల షేర్ల బ్లాకులుగా వీటిని అమ్మినట్లు సమాచారం. $8.4 బిలియన్ విలువైన 5 కోట్ల అమెజాన్ షేర్లను విక్రయించాలన్నది బెజోస్ ప్రతిపాదన. 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20% పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15.60 లక్షల కోట్లు ఉండగా, మొత్తం ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం సవరించిన అంచనాల్లో ఇది 80%గా ఉంది. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో బలమైన వృద్ధి కనిపిస్తోందని సిబిడిటి తెలిపింది. నెల ఫిబ్రవరి 10 వరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 18.38 లక్షల కోట్లు కాగా, ఇవి గతేడాది కంటే 17.30% ఎక్కువగా వసూలయ్యాయి. జార్ఖండ్ ఆటగాడు టీమిండియా క్రికెటర్ సౌరభ్ తివారీ ప్రొఫెషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. 34 ఏళ్ల తివారీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని జంషెద్పూర్లో ప్రకటించారు. ప్రస్తుత రంజీ సీజన్లో తన జట్టు ప్రస్థానం ముగిసిన అనంతరం తివారీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. దాదాపు 17 ఏళ్ల పాటు జార్ఖండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తివారీ టీమిండియా తరఫున ఐపీఎల్లో పలు మ్యాచ్లు ఆడాడు. భారత్ తరఫున 3 వన్డేలు ఆడిన తివారీ ఐపీఎల్లో 4 ఫ్రాంచైజీల తరఫున 93 మ్యాచ్లు ఆడాడు.